నమస్కారం. శుభగ్రహాలు, నైసర్గిక శుభగ్రహాలు అంటే చంద్రుడు, బుధుడు, తర్వాత గురువు, శుక్రుడు వస్తారన్నమాట. ఇవి జాతకానికి పిల్లర్స్. ఇవి 4 కూడా శుభగ్రహాలు. ఎప్పుడు కూడా నైసర్గిక శుభగ్రహాలు ఆధిపత్య బాపత్వాలు ఇచ్చినా కూడా ఈ మంచి ఫలితాలు ఇస్తుంటాయి. అయితే ఈ రోజున ఏంటంటే, ఏదైనా ఒక జాతకాన్ని మనం పరిశీలన చేసేటప్పుడు కనీసం ఏదైనా ఒక 2 శుభగ్రహాలు ఒకదాని చూసుకుంటూ ఉండాలి. కలిసి ఉంటాం కాదు, కలిసి ఉండడం మంచిదే, చూసుకోవడంలోనే ఎక్కువ బలం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, బుధుడు గురువు ఒకరినొకరు చూసుకుంటున్నా, లేదా చంద్రుడు గురువు చూసుకుంటున్నా, లేదా శుక్రుడు గురువు చూసుకుంటున్నా, ఇట్లా బుధుడు శుక్రుడు ఒకరినొకరు చూసుకుంటారు అనేది రేర్ కేసు. అది అవ్వదు. ఎందుకంటే ఈ బుధ శుక్రులు ఎప్పుడు కూడా పక్క పక్కన తిరుగుతూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రుడు బుధుడు ఒకరినొకరు చూసుకుంటున్నారు, లేదా చంద్రుడు శుక్రుడు చూసుకుంటున్నారు. ఇట్లా ఆస్పెక్ట్ అంటే మ్యూచువల్ ఆస్పెక్ట్ తీసుకోవాలి ఇక్కడ. దీన్ని మ్యూచువల్ ఆస్పెక్ట్ అనేది శుభగ్రహాల మధ్య ఉన్నప్పుడు ఇవి నోబుల్ హెరోస్కోప్స్ అంటాం వీటిని, వండర్ఫుల్ హెరోస్కోప్స్ అంటాం వీటిని. వీళ్ళు ఎక్కువగా ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ బాగా కలిగి ఉంటాయి చార్ట్స్కి. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే జీవితంలో వీళ్ళకి ఫెయిల్యూర్స్ తక్కువ ఉంటాయి. అలాగే లైఫ్ ఏరియాస్ మొత్తం కూడా చాలా అనుకూలంగా మూవ్ అవుతుంటాయి. ఈ విధంగా ఈ శుభగ్రహాలు కనీసం ఏదైనా ఒక 2 శుభగ్రహాలు అవధానంలో చూసుకుంటూ ఉండాలి. చూసుకుంటూ ఉంటే జాతకుడు బాగా సుఖపడతాడు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీ జాతకాల్లో ఇట్లాగా కాంబినేషన్ ఉందో చూసుకోండి. ఏ 2 శుభగ్రహాలు 4 ఒకదానోడు చూసుకుంటూ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఆ భావాలు ఏంటి, లగ్నానికి అది ఏ భావం అయింది, ఆ భావం సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆ భావం యొక్క వృద్ధి కూడా బాగుంటుంది. అలాగే ఈ శుభగ్రహాలు ఉదాహరణలు చూసుకునేటప్పుడు వాటి యొక్క దశలు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి, గొప్ప రాజయోగాన్ని కలిగిస్తాయి అన్నమాట. దశలు వచ్చినా కూడా ఈ విధంగా ఏంటంటే శుభగ్రహాల యొక్క దృష్టి, ఈ శుభగ్రహాలు ఏదైనా ఒక 2 శుభగ్రహాలు ఒకదానోడు చూసుకోవాలి. చూసుకోవట్లేదు మాకు ఎక్కడా కూడా. ఈ బుధుడు కానీ, చంద్రుడు కానీ, శుక్రుడు కానీ, గురువు కానీ ఎవరు ఒకరినొకరు చూసుకోవట్లేదు ఎక్కడ అంటే ఇది వర్తించదు. ఈ జీవితాలు ఏంటంటే కొద్దిగా కష్టపడాలి. జీవితంలో వీళ్ళు ఈజీగా ఏది రాదు. వీళ్ళకి బాగా కష్టపడి హార్డ్ వర్క్ చేయాల్సిందే. వచ్చిన దాన్ని కూడా జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. వీళ్ళంతవరకు కూడా అన్ని విషయాలు కేర్ఫుల్గా ఉండాలి. ఇలాగైనా లేకపోతే ఈ విధంగా మీకుంటే నాకు కామెంట్ పెట్టండి. శుభం భూయాత్.